కేవలం 5,00,000 డౌన్ పేమెంట్ తోటి 150 గజాల్లో 2 బిహెచ్కే హౌస్, అది కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఆనుకొని ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యాను సార్. రీసెంట్గా 27 మున్సిపాలిటీస్ ఏదైతే మెర్జ్ చేశారో జిహెచ్ఎంసీలో, దాంట్లో ఆదిబట్ల మున్సిపాలిటీ కూడా ఉంది. దాంట్లో 955 ఎస్ఎఫ్టీ తోటి ఇండిపెండెంట్ హౌస్ విత్ 2 బిహెచ్కే. ఓకే, అది కన్స్ట్రక్షన్ సింగిల్ కార్ పార్కింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేసి. నమస్తే అందరికీ. కేవలం 5,00,000 డౌన్ పేమెంట్ తోటి 150 గజాల్లో 2 బిహెచ్కే హౌస్, అది కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఆనుకొని ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్. ఈ వెంచర్ ఎక్కడుంది, ఇక్కడ ఎన్ని గజాల ఫ్లాట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ కరెక్ట్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా సర్వర్ల నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ ఇక్కడ 5 lakhs డౌన్ పేమెంట్ చేసుకొని ఇక్కడ 150 గజాల హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మన వ్యూవర్స్కి మీ యొక్క గుడ్ నేమ్ మీ మాటల ద్వారా చెప్తూ, మన ఇక్కడ మీ 5,00,000 డౌన్ పేమెంట్లో మీరు 150 గజాల హౌస్ ఇస్తామని చెప్తున్నారు కదా, డీటెయిల్స్ అని ఒకసారి చెప్పండి. డెఫినెట్గా అండి. వెంచర్ నేమ్ వచ్చి స్వస్తిక. ఇది 3.16 acres హెచ్ఎండి అండ్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. ఓకే, టోటల్గా 57 ప్లాట్స్ ఉన్నాయి. ఓకే, ప్లాట్ సైజెస్ వచ్చి 146 square yards నుంచి 296 square yards వరకు ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ వెంచరు రామదాస్పల్లి అనే విలేజ్కి అబట్టింగ్గా ఉండదు, విలేజ్ ఆనుకునే ఉంటుంది. ఓకే, ఈ రామదాస్పల్లి విలేజ్ ఇంతకుముందు ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉండేది. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యాను సార్. రీసెంట్గా 27 మున్సిపాలిటీస్ ఏదైతే మెర్జ్ చేశారో జిహెచ్ఎంసీలో, దాంట్లో ఆదిబట్ల మున్సిపాలిటీ కూడా ఉంది. సార్ ఇక్కడ ఈ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. అంటే ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు డెవలప్మెంట్ పార్క్ ఏరియా అయితే చాలా బాగా అనిపించింది నాకు. మీరు ప్రొవైడ్ చేసినటువంటి డెవలప్మెంట్స్ మీ యొక్క మాటల ద్వారా చెప్తే వ్యూవర్స్కి క్లియర్గా అర్థమవుతుంది. షూర్ అండి. ఇది 3.16 acres వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చామండి. ఓకే, లోపల అన్ని 30 feet రోడ్స్, సీసీ రోడ్స్ కంప్లీషన్ అయిపోయింది. ఓకే, అండర్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. అయితే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇచ్చామండి. ఓకే, తర్వాత నెక్స్ట్ 360 degrees సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఇచ్చామండి. ఓకే, దీంట్లో ఏంటంటే 75,000 liters వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చాం. ఓకే, యాక్చువల్లీ బిలో 10 acres హెచ్ఎండి వెంచర్ నామ్స్ ప్రకారం, హెచ్ఎండి ప్రకారం బిలో 10 acres వాటర్ సంపిస్తాను. బట్ మేము ఎందుకు 75,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇచ్చామంటే దీంట్లో ప్లాటింగ్ విత్ హౌసింగ్ కాన్సెప్ట్తో వచ్చామండి. ఓకే, ఓన్లీ ప్లాట్సే కాకుండా ప్లాట్ విత్ హౌసింగ్ కాన్సెప్ట్తో. సార్ వీడియో బిగినింగ్లోనే నేను చెప్పడం జరిగింది, 5,00,000 డౌన్ పేమెంట్ తోటి 150 గజాల హౌస్ సొంతం చేసుకోవచ్చు. ఎంత ఎస్ఎఫ్టీలో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్న విషయం చెప్పండి. 150 గజాల ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, దాంట్లో 955 ఎస్ఎఫ్టీ తోటి ఇండిపెండెంట్ హౌస్ విత్ 2 బిహెచ్కే. ఓకే, అది కన్స్ట్రక్షన్ సింగిల్ కార్ పార్కింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేసి. సార్ ఇది ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉండే ఇంతకుముందు, ఇప్పుడు వచ్చేసి హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీలోకి మర్జ్ అయిందని చెప్పారు కదా. నియర్ బై ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి అవుటర్ రింగ్ రోడ్ బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, ఇక్కడ వచ్చేసి మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నటువంటి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి సార్, ఆక్టోపస్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, వాటికి అన్నింటికి ఎంత దూరంలో ఉన్న విషయం చెప్పండి. షూర్ అండి. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే బొంగళూరు జంక్షన్ ఉందో, బొంగళూరు జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్ 6 kilometers డిస్టెన్స్ లో ఉంటాం. సాగర్ హైవే చర్చ్ దగ్గర నుంచి మనం 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది వెంచర్. ఓకే, తర్వాత ఓవరాల్ బ్రాహ్మణపల్లి అండర్ పాస్ నుంచి ఎగ్జాక్ట్ 3 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి. అంటే దీనికి వచ్చేసి 2 యాక్సెస్లు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో బ్రాహ్మణపల్లి నుంచి రావచ్చు, రెండోది వచ్చేసేమో ఇక్కడ బొంగళూరు సాగర్ హైవే నుంచి రావచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి అడిగారు కదండి. ఇక్కడ నుంచి మనకు ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి 9.5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, ఓకే, ఆదిబట్ల నుంచి నాగర్గులు పోయేటప్పుడు ఏదైతే టాటా బోయింగ్, టాటా ఏరోస్పేస్ ఉన్నాయో, ఓకే, అది 13 kilometers డిస్టెన్స్ లో ఉంటాయండి. ఓకే, తర్వాత ఇటు వచ్చేసి మీరు అన్న ఇందాక ఎనర్జీ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ కానీ, బీఈఎల్ కానీ, బీడీఎల్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఓకే, మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్లీ 15 minutes డ్రైవ్లో ఉంటాయి సార్. ఓకే సార్, ఓకే. తర్వాత 12 minutes డ్రైవ్లో మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కొంగరకాలం దగ్గర ఉన్నది, అది ఉన్నది. ఓకే, దాని ఆపోజిట్ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. దాని ఆపోజిట్ కెయిన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది సార్. సార్ ఇక్కడ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోకుండా జస్ట్ ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఇన్వెస్ట్ పరంగా ఏ విధంగా లాభాలు వస్తాయి, సో మీరు డీటెయిల్గా చెప్తే సో ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నలో హెల్ప్ అవుతుంది. షూర్ అండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ప్లాటే కావాలని కూడా ప్లాట్ కూడా ఇస్తామండి. ఓకే, 21,000 rupees per square yard. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయి అనేది, ఇదేంటి ఊరు పక్కనే విలేజ్ పక్కనే ఉంది. ఓకే,
ప్లస్ ఇళ్ళ మధ్యలో అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ కస్టమర్స్ మనకు ఇళ్ళ కోసం ప్లాట్ బుక్ చేసుకోరు. ఓకే దాంట్లో మంచి మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళే G+2 కన్స్ట్రక్షన్ కూడా మనకు పేమెంట్ చేశారు. ఓకే సో ఇళ్ళ పక్కనే ఉంది, ఇళ్ళ మధ్యలో అవుతుంది కాబట్టి అప్రిషియేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఓకే ఎందుకంటే GHMC లిమిట్స్ ఉన్నాం కాబట్టి. ఓకే తర్వాత ఎంప్లాయ్మెంట్ జోన్ ఇందాక మీరు అన్నట్టు ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్ మన సరౌండింగ్లో ఉందో ఓకే ఆ ఎంప్లాయ్మెంట్ జోన్లో ఎంప్లాయ్మెంట్ అనేది డిప్లాయ్ అవుతున్న కొద్దీ మనకు రెసిడెన్షియల్ ఏరియా కావాలంటే చుట్టుపక్కల మనదే దగ్గర విత్ ఆల్ అప్రూవల్స్ తోటి ఉన్నది సార్. అవును సార్. సార్ ఇక్కడ ఏదైతే ఆదిబట్ల ఏరియాలో ఈ రామదాస్పల్లి ఏరియాలో నేను విన్న విషయం ఏంటంటే 100 ఫీట్ రోడ్ రంగా ఉందని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరలో ఉందని చెప్పారు, మన కనెక్టివిటీ ప్రకారంగా 2 రూట్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు 100 ఫీట్ రోడ్ వస్తే ఉడకంగా ఏ విధంగా దీనికి హెల్ప్ అవుతుంది? 100 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి. 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే ఉందో మన దాంట్లో 3 ప్లాట్ల బెడ్డింగ్ వెళ్తుంది సార్. ఓకే 3 ప్లాట్ టచ్ చేయకుండా వెళ్తుంది. ఓకే సో ఒక సైడ్ వెళ్తుందంటే విజయవాడ హైవే వస్తుంది, ఒక సైడ్ వెళ్తే సాగర్ హైవే వస్తుంది. ఓకే రేపు ఫ్యూచర్లో అది ఫామ్ అయినప్పుడు, అది కన్స్ట్రక్షన్ అయినప్పుడు 100 ఫీట్ రోడ్డు సాగర్ హైవేకి విజయవాడ హైవేకి కనెక్టింగ్ ఇదే అవుతుంది సార్. ఓకే సో మన లక్ ఏంటంటే మన వెంచర్లో 3 ప్లాట్లకు ఆనుకొని పోతుంది కాబట్టి ఓకే ఫ్యూచర్లో అదే మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది సార్. ఓకే ఓకే సో ఆ విధంగా అయితే 100 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి ఈ వెంచర్కి ఇంకా ఎక్కువగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పటివరకు అయితే వెంచర్ నియర్ బై ఉన్నటువంటి హైలైట్స్ గురించి, వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ 5 lakhs డౌన్ పేమెంట్తో హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తామని కూడా చెప్పడం జరిగింది కదా. ఇక్కడ ఓపెన్ ఫ్లాట్కి ఎంత కోట్ చేస్తున్నారు? బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయో చెప్పండి. యా అండి, 5 లక్షలు కడితే 50 లక్షల లోన్ అనేది ఇప్పిస్తున్నాం అండి హౌస్ కోసం. అయితే ఓకే మనకు IDBI, ICICI 2 బ్యాంకులు ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. ఓకే సేమ్ టైంలో మాకు హౌస్ వద్దు, ఓన్లీ ప్లాటే కావాలంటే ప్లాట్ కూడా ఇస్తాం, దానికి కూడా అప్ టు 70% వరకు లోన్ వస్తుందండి. ఓకే సార్. ఓకే పర్ స్క్వేర్ యార్డ్కి ఎంత కోట్ చేస్తారు? పర్ స్క్వేర్ యార్డ్ 21,000 రూపీస్ అండి. అది మీరు కంపెనీ టు కస్టమరే కాబట్టి నెగోషియబుల్, ఓకే దాన్ని మీరు వచ్చి మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఓకే రీసెంట్గా వచ్చినటువంటి GHMC లిమిట్స్లో ఆదిబట్ల ఏరియాలో ఎవరైతే ఓపెన్ ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్నటువంటి సార్ వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.